హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను దొండకాయతో ఇలా స్నాక్ ప్రిపేర్ చేశాను. టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఎలా చేశానో ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. ముందుగా దానికోసం 1/4 kg దొండకాయలు తీసుకున్నాను. నేను నీట్గా వాష్ చేసి తుడిచి ఇలా ఆరబెట్టుకున్నాను. తర్వాత ఇలా కట్ చేసుకుంటున్నాను. నిలువుగా ఇలా కట్ చేసుకుంటే బాగుంటుందని, రౌండ్ కంటే ఎక్కువగా. ఎందుకో నాకు స్నాక్ చేయాలనిపించింది. ఎప్పుడు ఫ్రై చట్నీనైనా ఇలా ఒకసారి ఫ్రై చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేసా. చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. మామూలు ఫ్రై చేస్తే మా అబ్బాయి తినకోకున్నాడు, ఇలా చేస్తే తినేసాడు. ఫస్ట్ ఇలా అన్నీ కట్ చేసేసి పెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నేను 1 స్పూన్ మైదా, 1/2 స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకున్నాను. ఉంటే 1 స్పూన్ శనగపిండి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, అందుకే వేయలేదు. టేస్ట్కి తగినంత ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా యాడ్ చేసి మిక్స్ చేసేసుకున్నాను. బాగా కొంచెం వాటర్ పడుతుంది, ఎక్కువ ఏం అవసరం ఉండదు వాటరు. ఇలా మిక్స్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసాను నేను బాండీలో. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా వేసేసుకోవాలి. హాలిడేస్లో కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ చేయలాగా ట్రై చేస్తున్నా. ఒక్కోటి బాగా వస్తుంది, ఒక్కోటి బాగా రాదు. వీడియోస్ చాలా ఉన్నాయి హాలిడేస్వి. వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసేకి టైం కుదరట్లేదు నాకు. నిదానంగా అప్లోడ్ చేస్తాను అంతే. ఇలా బాగా నిదానంగా చిన్న మంట పెట్టుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే దొండకాయతో స్నాక్ చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్గా కూడా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అని స్టార్ట్ చేశాను, కానీ చాలా బాగుంది. మా పెద్ద అబ్బాయి వల్ల వెరైటీ వంటలన్నీ ప్రయోగాలు చేస్తున్నాను నేను ఈ మధ్యన చాలా ఎక్కువగా. అంతే వీడియో. బాయ్ ఫ్రెండ్స్.